ఆలయం లోపలి భాగం చాలా విశాలంగా ఏదో ప్రాంగణంలా ఉంది. చుట్టూ ఎత్తైన గోడలు, పైన కప్పు ఉన్న ప్రాంగణం. మూడొంతులు జనంతో నిండిపోయింది. స్త్రీలు ఒకవైపున, పురుషులు ఒకవైపున నిల్చున్నారు. నిధి చూపుల్ని ముందుకు మళ్లించాడు. ఎదురుగా ఎత్తుగా ఉన్న పీఠం మీద అర్ధనారీశ్వరుడి దారు ప్రతిమ, 5-6 అడుగుల ఎత్తున్న కొయ్య విగ్రహం, కుడివైపున సగభాగం శివుడి రూపం, ఎడం వైపున సగభాగం పార్వతి రూపం. ఈశ్వరుడికి నారికి తగిన అలంకారాలు, వస్త్రాలు. విగ్రహంలో దారుశిల్పి నైపుణ్యం చక్కగా కనిపిస్తోంది. ఒకే ఒక విపరీత ధోరణి విగ్రహంలో కనిపిస్తోంది. ఏ దేవతా రూపమైనా, దైవరూపమైన ఆయుధాన్ని సహజంగా లాంఛనంగా ధరించి ఉంటుంది. అయితే ఈ అర్ధనారీశ్వర రూపంలోని త్రిశూలం మొనలు పైకి ఉండేలా సహజ పద్ధతిలో, సహజ దైవిక పద్ధతిలో లేదు. త్రిశూలం మొనలు ముందుకు ఉన్నాయి. త్రిశూలం క్రిందికి వాలి ఉంది. ముందున్న ఎవరినో లక్ష్యం చేసుకుని చూస్తున్నట్టు విగ్రహం ముందు నిల్చునే భక్తులను భయపెట్టడానికా, ఎదుటి వ్యక్తి మీదికి గురిపెట్టినట్టున్న త్రిశూలం అభినవ అర్ధనారీశ్వరుడి విపరీత మనస్తత్వాన్ని, రాక్షస ప్రవృత్తిని చూపిస్తున్నట్టు ఉంది. విగ్రహం ముందు కొంచెం దూరంలో బంగారు సింహాసనం ఉంది. సింహాసనం ముందు దానికి 2 వైపులా నిలువెత్తు బంగారు దీపస్తంభాలున్నాయి. వాటి పైభాగంలోని పెద్ద ప్రమిదలలో వత్తులు వెలుగుతున్నాయి. భక్తులందరూ మోసుకు వచ్చిన లెక్కలేనన్ని దీపాలు రంగవల్లుల ఆకారంలో నేల మీద సింహాసనానికి ముందు అమర్చి ఉన్నాయి. సింహాసనం ముందు 2 వరుసలుగా అమర్చిన దీపాల మధ్య వెడల్పాటి నడవలాగా ఉంది. భక్తులు తమ దేవుడి గారి సన్నిధికి వెళ్ళడానికి దారికి 2 వైపులా గాలికి కదులుతూ వెలుగుతున్న దీపాలు. ఆలయం నిండుగా ఉన్నవాళ్ళు తగ్గుస్వరాలలో ఏదో మాట్లాడుకుంటున్నారు. పరిశీలన పూర్తయ్యాక నిధి తన పక్కనే నిల్చున్న కబర్ది వైపు వాలుగా చూశాడు. కబర్ది ముఖంలో ఏదో బెరుకు కనిపిస్తోంది. కబర్ది, భయపడుతున్నావా? నిధి అడిగాడు. కబర్ది తల ఆడించాడు. ఏదో ఆందోళన. నిధి అతని భుజం మీద చేతిని వేశాడు. ఇది బెదరాల్సిన సమయం కాదు, ఎదిరించాల్సిన సమయం. అన్నట్టు మన వాళ్ళేరి? మనం ద్వారానికి ఇరువైపున ఉన్నాం, వాళ్ళు అటువైపున ఉన్నారు. మా అమ్మా నాన్న కూడా అపరాధులందరూ చివరే ఉండాలి. మనందరం అపరాధులమే. కబర్ది నవ్వే ప్రయత్నం చేశాడు. నిధి కుడివైపు చూశాడు. అనిల, కుసుమ వాలుగా తమ వైపే చూస్తున్నారు. నిధి చిరునవ్వు నవ్వాడు. అనిల చిరునవ్వుతో సమాధానం చెప్పింది. రణగణ ధ్వనులు ఎందుకో తగ్గుముఖం పట్టుతున్నాయి. ఉన్నట్టుండి డమరుకనాదం ఆలయంలో ప్రతిధ్వనించింది. శంఖానాదం దానితో జత కలిసింది. అందరి చూపులు విగ్రహం వైపు కేంద్రీకరించబడ్డాయి. పెద్ద డమరుకాన్ని ప్రయోగిస్తున్న వ్యక్తి, శంఖాన్ని పూరిస్తున్న వ్యక్తి విగ్రహం వెనుక భాగం నుండి ముందుకు వస్తున్నారు. ఇద్దరూ మోకాళ్ళ దాకా ఉన్న రక్తవర్ణ వస్త్రాలు ధరించారు. శరీరాల పైభాగాలు అనాచ్ఛాదితంగా ఉన్నాయి. గిరిజాల జుట్టు భుజాల మీదికి వేలాడుతున్నాయి. నల్లటి శరీరాల మీద అడ్డంగా విభూతి రేఖలు. వక్షభాగం మీద, ముంజేతుల మీద, భుజాల క్రింద విభూతి రేఖలున్నాయి. రుద్రాక్షమాలలు సగం పైగా వాళ్ల వక్షభాగాన్ని కప్పివేశాయి. ఎర్రటి కళ్ళు, వాటిపైన నల్లటి గుబురు కనుబొమలు, వాటిపైన దట్టంగా పట్టించిన విభూతి. అభినవ ప్రమధులు. నిధి తనలో నవ్వుకున్నాడు. ఆ ఇద్దరి వెనుక మరొక వ్యక్తి ప్రత్యక్షమయ్యాడు. అతడు కూడా రక్తవర్ణ వస్త్రాల్లో ఉన్నాడు. రుద్రాక్షమాలలు, విభూతి రేఖలు, పొడుగాటి శిరోజాలు అతని వేషధారణకు సంపూర్ణతను అందిస్తున్నాయి. చేతిలో పొడగాటి రుద్రాక్షమాల ఉంది. అతని వెనుక 4 యువతులు వస్తున్నారు. 4 పసుపు వర్ణం వస్త్రాల్లో ఉన్నారు. 4 రంగురంగుల పుష్పాలతో నిండిన పళ్ళేల్ని మోస్తున్నారు. ఉన్నట్టుండి ఎక్కడి నుంటో జేగంట మోగింది. డమరుకనాదం, శంఖానాదం నిశ్శబ్దంలో లయించిపోయాయి. రుద్రాక్షమాల చేత పట్టుకున్న వ్యక్తి కంఠం గంభీరంగా ధ్వనించింది. ఓం అర్ధనారీశ్వర దేవాయ నమః, ఓం అర్ధనారీశ్వర దేవాయ నమః. వందలాది కంఠాలు వెంటనే అందుకుని ఆ మంత్రాన్ని బిగ్గరగా పఠిస్తూనే ఉండిపోయాయి. మళ్ళీ శంఖానాదం, డమరుకనాదం ప్రారంభమయ్యాయి. మంత్రం పఠించిన అర్చకుడు, యువతులు వినయంగా పక్కకు తప్పుకున్నారు. నిధి రెప్పపాటు లేకుండా చూస్తున్నాడు.
అర్ధనారీశ్వర దేవుడు గారు గంభీరంగా అడుగులు వేస్తూ వస్తున్నాడు. అర్చకుడు ఏవో మంత్రాలు పఠిస్తున్నాడు. యువతులు పువ్వులు చల్లుతున్నారు. జనం భయభక్తులతో చేతులు జోడించి నిలుచున్నారు. అర్ధనారీశ్వర దేవుడు గారు సింహాసనం ముందు నిల్చున్నారు. ఓం అర్ధనారీశ్వర దేవాయ నమః. అర్చకుడు మళ్ళీ అందుకున్నాడు. వందలాది కంఠాలు బృందగానంలాగా పఠించసాగాయి. అర్ధనారీశ్వర దేవుడు కుడి చేతిని పైకెత్తి దీవిస్తున్నాడు. నిధి అతడి స్వరూపాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండిపోయాడు. భగవంతుడిని దర్శించే పద్ధతి ఒకటి ఉంది. భగవంతుడి విగ్రహమైనా అంతే. ఆ పద్ధతి తనకు తెలుసు. ఆపాదమౌళి పర్యంతం దర్శించాలి. భగవత్ రూపాన్ని అంటే పాదాల నుండి శిరస్సు దాకా, క్రింది నుండి పైదాకా క్రమంగా దర్శించాలి. దృష్టిని పాదాల మీద ప్రారంభించి ఊర్ధ్వముఖంగా జరుపుతూ స్వామి శిరస్సు మీద నిలపాలి. కానీ తను ఈ అభినవ కలియుగ అర్ధనారీశ్వర దేవుడు గారిని ఆ పద్ధతిలో దర్శించడు. శిరస్సుతో ప్రారంభించి అధోముఖంగా చూస్తాడు. నిధి చూపులు అర్ధనారీశ్వర దేవుడి శిరస్సు మీద వాలాయి. ఆయన కుడి చేతి వైపున శిరోజాలు విచ్చలవిడిగా క్రిందికి జారుతున్నాయి. వెండితో చేసిన అర్ధచంద్రుడు జటాజూటంలో ప్రకాశిస్తున్నాడు. ఎడమవైపున అమ్మవారి అర్ధనారీశ్వరం శరీరం వైపున చక్కగా దువ్విన శిరోజాల మీద చిన్న బంగారు కిరీటం ఉంది. నుదురు మీద రెండు కళ్ళ మధ్య నిలువుగా మూడవ కంటి ఆకారం గాజు బిళ్ళలా ఉంది. రెప్ప కదులుతోంది. ఆ మూడవ కంటికి కుడివైపు విభూతి రేఖలు, ఎడమవైపు కుంకుమ తిలకం, కుడివైపున గుబురు కనుబొమ, ఎడమవైపున అందంగా వంపు తిరిగిన సన్నటి కనుబొమ, కుడివైపున పైపెదవి మీద సన్నటి మీసం, ఎడమవైపు ముక్కుకు తడుక్కుమంటున్న ముక్కెర, కుడివైపున భుజం మీద పడగ విప్పిన బంగారు పాము, ఎడమవైపున రత్నహారం, కుడివైపున రుద్రాక్షమాలతో అనాచ్ఛాదితంగా ఉన్న వక్షభాగం, ఎడమవైపున భుజం మీదుగా బంగారు మంచుతో ఉన్న రక్తం రంగు పైట, కుడి చేతికి పడగెత్తిన చిన్న పాము ఆకారంతో కంకణం, ఎడమ చేతికి రత్నాలు పొదిగిన బంగారు గాజులు, కుడివైపున పాదం దాకా ఉన్న బంగారు అంచు శ్వేత వస్త్రం, ఎడమవైపున ఎర్ర చీర కనిపించడం లేదు కానీ కుడిపాదం మీద స్వర్ణ సర్ప కంకణం, ఎడమ పాదం మీద స్వర్ణ మంజీరాలు ఉంటాయి అనుకున్నాడు నిధి. అర్ధనారీశ్వర రూపాలతో భిన్నమైన వేషధారణతో ఈ అర్ధనారీశ్వర దేవుడు ఉండాల్సినంత అందంగా లేడు. నాటకంలో పాత్ర పోషణ కోసం నటుడు ధరించే అర్ధనారీశ్వరుడు వేషాన్ని గుర్తుకు తెస్తోంది అతని రూపం. అర్ధనారీశ్వర దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడు. అర్చకుడు అర్చన ప్రారంభించాడు. అందరూ చేతులు జోడించి నిల్చున్నారు. కబడ్డీ మోచేతితో పొడిచి నిధికి సైగ చేశాడు. నిధి అయిష్టంగానే చేతులు జోడించాడు. నిమిషాలు గడుస్తున్నాయి. మంత్రాలు వినిపిస్తున్నాయి. అప్పుడప్పుడు గంట మోగుతోంది. షోడశ ఉపచారాలతో అర్చన పూర్తయింది. కర్పూర నీరాజనం దేవుడి నగల్ని దగదగలాడించింది. భక్తాదులు తమ కానుకలను కొప్పెనలో సమర్పించి స్వామివారి తీర్థం స్వీకరించండి అర్చకుడు బిగ్గరగా అన్నాడు. జనం ముందుకు కదిలారు. కొప్పెరలో బంగారు నాణేళ్లు వదులుతూ చప్పుడు చేస్తున్నాయి. దోసిల్లోని నాణేల్ని కొప్పెరలో వేసే ముందు అర్ధనారీశ్వర దేవుడికి చూపించి ఆయన చూస్తున్నప్పుడు కళ్ళకి అద్దుకొని కొప్పెరలో సమర్పిస్తున్నారు. తీర్థం తీసుకుని వెనక్కి వస్తున్నారు. అర్చకుడు అర్ధనారీశ్వర దేవుడి పక్కన నిల్చుని చిరుతలు మోగిస్తూ నామగానం ప్రారంభించాడు. అర్ధనారీశ్వర, అర్ధనారీశ్వర, అర్ధనారీశ్వర అభివాదనం. ఆయన నామస్మరణ ముగించగానే భక్తులు అభివాదనం అంటున్నారు. కానుకల సమర్పణ తంతు ముగిసింది. కుసుమ తల్లిదండ్రులు, కపర్తి తల్లిదండ్రులు కూడా కానుకలు సమర్పించుకుంటున్నారు. నామగానం ముగిసింది. నిధి అర్ధనారీశ్వర దేవుడే చూస్తున్నాడు. ముఖ్యంగా తను అర్ధనారీశ్వర కంఠస్వరాన్ని వినాలి. అది నారీ కంఠస్వరమా, ఈశ్వర కంఠస్వరమా? అర్ధనారీశ్వర దేవుడి సైగతో అర్చకుడు దగ్గరగా జరిగి వినయంగా వంగి చెవిని ఆయన దగ్గరగా జరిపాడు. ఆయన పెదవులు కదులుతున్నాయి. అర్చకుడి తల కిందికి పైకి ఊగుతోంది. దైవస్వరూపుడు అనడం తను వినడం పూర్తయ్యాక అర్చకుడు నిలుచుని అందరినీ కలయి చూశాడు. చిన్నగా దగ్గి గొంతు సవరించుకున్నాడు. మన రుద్రగిరి వాసులైన కైవల్యుడి కుమారుడు కబర్ది, సారంగుడి కుమార్తె కుసుమ రుద్రగిరి దైవస్వరూపుల వారి ఆజ్ఞను ధిక్కరించారు.
ఆత్మహత్యాయత్నం నాటకం అది. ఆదిప్రవాస యువతీ యువకుల అనిల, నిధి అనే అహంకారాలతో చేతులు కలిపారు. ఒక ఘోర కార్యక్రమానికి పథకం వేశారు. విచారణ, శిక్ష విధింపు ఈ పవిత్ర ఆలయంలోనే జరుగుతాయి. రుద్రగిరి ప్రత్యక్ష దైవం శ్రీ శ్రీ అర్ధనారీశ్వర దేవుడు గారు స్వయంగా విచారణ జరుపుతారు. అందరూ సావధానంగా ఉండాలి. కబర్దీ అతని తల్లిదండ్రులు, కుసుమ ఆమె తల్లిదండ్రులు, ప్రవాస యువతీ యువకులు సన్నిధికి రావాలి. శంబరా, అపరాధులను తీసుకురా. కబర్దీ అతని తల్లిదండ్రులు, కుసుమ ఆమె తల్లిదండ్రులు, నిధి, అనిల, శంబరుడి పర్యవేక్షణలో వెలుగుతున్న వేలాది దీపాల వరుసల మధ్య నడవలో నడుస్తూ అర్ధనారీశ్వర దేవుడి సన్నిధికి చేరుకొని నిలబడ్డారు. శంబరుడు, ధేనుకుడు వాళ్ళ వెనుక అప్రమత్తంగా నిలుచున్నారు. అర్ధనారీశ్వర దేవుడు రెప్పపాటు లేని ఎర్రటి కళ్ళతో అందరినీ కలయజూశాడు. అతని చూపులు నిధి మీద, అతని దగ్గరగా నిలుచున్న అనిల మీద ఆగాయి. నిధి నిర్భయంగా అతన్నే చూస్తూ ఉండిపోయాడు. అర్ధనారీశ్వర దేవుడి సహజ నేత్రాలు నిప్పు కణాల్లా ఉన్నాయి. ఆ రెండు కళ్ళపైన మధ్యలో ఉన్న మూడో కన్ను గాజు బిళ్ళలా వికృతంగా కనిపిస్తోంది. ఆ కంటి మీదున్న రెప్ప కదులుతూ తను సజీవంగా ఉన్నట్లు చెప్తోంది. కుడివైపున పురుష లక్షణం ఉన్న అర్ధముఖం, ఎడమవైపున స్త్రీ లక్షణం ఉన్న అర్ధముఖం. నైపుణ్యం అంతగా లేని చిత్రకారుడు కష్టపడి చిత్రించిన వర్ణచిత్రంలా ఉంది అతని రూపం. అతని చూపులు ఎర్రటి పొడుగాటి సూదుల్లా నిధి కళ్ళలోకి దూసుకెళ్ళాయి. పెదవులు కదిలాయి. బకాసుర వధ. అర్ధనారీశ్వర దేవుడు వెటకారంగా అని నవ్వుతూ ఉండిపోయాడు. అతని కంఠధ్వని రాతి మీద రాస్తున్నప్పుడు మరొక రాయి చేసే చప్పుడులా కర్ణ కఠోరంగా ఉంది. నిధి తనలో నవ్వుకున్నాడు. అర్ధనారీశ్వర దేవుడి కంఠధ్వని స్త్రీ పురుష కంఠధ్వనుల కలయికలా లేదు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను.